2023 ఎన్నికల ముందు మీరు ప్రజాప్రభుత్వం తీసుకొస్తాం అన్నారు. వచ్చిన తర్వాత మాది ప్రజాప్రభుత్వం అన్నారు. కానీ ప్రజలకి ఏం చేయటం లేదే. ప్రజలకు ఏవైతే మీరు ఇష్యూరెన్స్లు ఇచ్చారో, 6 గ్యారెంటీలని ఇష్యూరెన్స్ ఇచ్చారో, ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ కావట్లేదు. మినిమం వాళ్ళకి దక్కాల్సినవి కూడా దక్కలేదు ప్రజాప్రభుత్వం. అని దీన్ని ఎలా అంటారు? రజనీకాంత్ గారు, అపోజిషన్లో ఉన్నవాళ్ళు అన్నట్లు మీలాంటి వాళ్ళు మేధావులు కూడా అంటే ఎలా చెప్పండి? మీరు నేను ఒక 2-3 చెప్తాను. పెన్షన్ 4,000 చేస్తామన్నారు, చేయలేదు. మహాలక్ష్మిలో భాగంగా 2,500 ఆడపడుచులకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు డిక్లరేషన్ 34 హామీలు ఇచ్చారు, పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. సరే 6 గ్యారెంటీలు పెట్టకపోయినా తులం బంగారం అన్నారు, ఇప్పుడు తులం బంగారం ఇచ్చే అవకాశం కూడా లేదు. మోడీ గారే వద్దంటున్నారు, కొనొద్దంటున్నారు. సో ఏంటి మరి ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటి? సో మేము చెప్పిన వాటిల్లో మీరు చెప్పని లిమిటెడ్గా మీరు చెప్పారు. మేమేమిస్తున్నామో మీకు మేము చెప్తాను. 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాళ్ళకి ఇస్తున్నాం. రేషన్ కార్డులు అర్హులైన 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వకపోతే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదింటి ఆడబిడ్డలకి పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. పెద్దోళ్ళు చదివే స్కూళ్ళకి ధీటుగా, ప్రైవేట్ సెక్టార్లకి ధీటుగా గవర్నమెంట్ దాంట్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసి, ఆ ఇంప్రూవ్మెంట్తో పాటుగా పేదోళ్ళ పిల్లలకి కడుపు నిండా బోవ పెట్టడానికి 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఆడబిడ్డలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించను.